నేను మీకు రోజు ఏదో ఒకటి యూజ్ అయ్యే టిప్ చెప్తానన్నాను గదా! క్యాబేజ్ పచ్చడి చూపిచ్చా గదా నిన్న. అది ఎలా పెట్టానంటే ఆల్రెడీ షార్ట్స్‌లో ఇంతకుముందు చెప్పాను. ఏం లేదండి, క్యాబేజ్ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెము అలా పేపర్ మీద, బట్ట మీద ఆరేసేయండి తడంతా పోయే వరకు. ఒక 2, 3 అవర్స్ ఆరబెట్టేస్తే తడిపోతది. ఆ తర్వాత దాంట్లో నిమ్మకాయ, ఉప్పు, కారం, ఆవపిండి వేసి కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఒక 3, 4 డేస్ మళ్ళీ టైం ఉన్నప్పుడు ఇలా వెల్లుల్లి చితక్కొట్టి ఇంగువ, జీలకర్ర, ఆవాలేసి పోపు పెట్టేయండి. అప్పటికి బాగా నీరు ఊరుతది. కలిపిన వెంటనే తినకూడదు. ఎలా కలుపుకోవాలంటే మనకు కర్రీలాగా డ్రై కర్రీ ఉన్నట్టే ఉండాలి. ఓవర్ గ్రేవీ కనపడకూడదు. క్యాబేజ్ ఫ్లేవరే ఉండాలి. అంటే క్యాబేజ్ ఎక్కువ ఉండాలి. కారం, ఉప్పు తగిలి ఉండాలన్నమాట. మా పిల్లలు దీన్ని కిమ్చి అంటారు. జపాన్ వాళ్ళ వీడియోస్ చూస్తుంటారు. ఇలా క్యాబేజీది కూడా వేసుకొని చేస్తారు. మన తెలుగు కిమ్చి అని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అట్లా. ఎప్పుడైనా 15 రోజులు ఉంటది ఇది నిల్వ. నేను కొంచెం ఎక్కువ ఉన్నప్పుడంతా కర్రీ ఇంగ చేసేయననమాట. ఇలా పచ్చడి చేసేస్తాను. మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ కొంచెం ఎక్కువ ఉన్న రోజు తీసి చేస్తా. అట్లని కంటిన్యూ ఈ క్యాబేజ్ పచ్చడి మెయింటైన్ చేయను. ఇది మనకు ఎమర్జెన్సీకి యూజ్ అవుతదండి. చపాతీలు ఒక్కటి చేసేసుకొని క్యాబేజ్ కర్రీ తినేసేయొచ్చు. పరోటాస్‌లోకి తినొచ్చు. అన్నిట్లోకి తినొచ్చు. అన్నంలో అయితే పెరుగన్నంలో చాలా బావుంటది. ఇది మా పిన్నమ్మ నేర్పించినది. బట్ నేను ఇట్లా కొద్ది కొద్దిగా చేసుకుంటా. కిలోలు కిలోలు చేసుకోను. చిన్న సీసాకు మనం మార్కెట్‌లో కొనుక్కొని తింటాం గదా! అలా కొంచెం చేసుకుంటాను.